పాటు హిందూ ఆయన విశాల్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడవలసి. అన్న నమస్తే, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. చూస్తారు ఈ సఫిల్ కూడా ఇన్సిడెంట్ ఎలా చూస్తారు? ఆల్రెడీ మొన్నటి వరకు మీ స్వామిమాలలో ఉండే, ఆల్రెడీ స్వామిమాలలో ఉంటూ ఇట్లా మీకు గలం వినిపించడం జరిగింది, ఎలా చూస్తారు దీన్ని? అన్న నేను ఒకటే చెప్తున్నా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందువులకు సిగ్గు శరం లేదు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే ముసుగులు ఎప్పటికీ బతుకుతుర్రు. 20 గుళ్ళు అయిపోయినాయి, దాదాపుగా 20 గుళ్ళ మీద అయిపోయినాయి దాడులు. ఓల్సిటీ నుంచి మొదలు పెడితే, రక్షాపురం నుంచి మొదలు పెడితే ఈరోజు సఫిల్గూడ వరకు దాదాపుగా 20 గుళ్ళ పైనుంచి దాడులు అయిపోయినాయి. అయినా సరే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే ముసుగులో బతుకుతుర్రు. మొన్న శబరికి పోయినాం మేము, అయ్యప్ప మాలలో ఉన్న శబరికి పోతే అక్కడ కూడా దర్గాలకు పోయి ఏదో వావర్ దర్గా అంటే అడిగి పోయి మొక్కేసి వస్తారు. అరే దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ గుళ్ళ కాడ అటాకులు చేస్తారు, దాన్ని వచ్చి ఆపే ప్రయత్నం చేయండి. ఆ దర్గాల కాడికి పోయి ఏం మొక్కుతురు, ఏముంటుంది, బొందు ఉంటుంది ఆడ. ఒక 100 ఏళ్ల క్రితం పోతే రజాకార్లు నిజాములు పరిపాలించినప్పుడు మన ఆడవాళ్ళని బట్టలు ఇడిచి బతుకమ్మ ఆడిపించారు, రొమ్ములు కోసిరు. ఆ రోజులు మర్చిపోయిరా? దర్గాలకు ఎందుకు పోయి మొక్కుతుర్రు? ఆడు మన గుళ్ళ మీద అటాకులు చేస్తాడు, గుళ్ళ మీద అటాకులు చేస్తాడు. మళ్ళీ దాని మీద అదే గుళ్ళకు అదే దర్గాలో పోయి మనం మొక్కుతున్నాం. ఏమిటికి మొక్కుతున్నాము? నీ గుళ్ళ మీద నీకు నమ్మకం లేదు, నీ దేవుళ్ళ మీద నీకు నమ్మకం లేదు. అన్యమతస్తుడు వచ్చి నీ గుళ్ళని ఎందుకు టార్గెట్ చేయడు? నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 20 గుళ్ళ పైకి దాడేని. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి హిందువులు కూడా ఎంతో మంది ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది హిందూ నాయకులు, హిందూ రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు నోరిప్తలేరు? ఈ 1 సైడ్ ముస్లింలు ఓట్లేసిరా? 80% హిందువులు ఉన్న దేశంలో, 90% హిందువులు ఉన్న దేశంలో గుళ్ళ పైన దాడులు అంటే ఈ కాంగ్రెస్ నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు కళ్ళే మనకు అప్పుకొని పోయినాయా? నేను ఒకటే అడగదలుచుకుంటున్నా, ఈ ఇన్సిడెంట్ గురించి ఏ ఒక్క నాయకుడు మాట్లాడితే నెక్స్ట్ ఎలక్షన్లో వానికి ఓటేయండి. ధర్మం మీదకి ఒకరు ఏలెత్తి చూపించినప్పుడు వాడిని బైకాట్ చేయండి. ధర్మం మీదకి వచ్చినప్పుడు ఏ ఒక్క నాయకుడు నా బీజేపీ వాడని చెప్పి వాడిని కూడా అనగదొక్కండి. ఈరోజు నేను చెప్తున్నా, ఈ కేవలం ఇక్కడ రాయసింగ్ వచ్చి మాట్లాడిండు, మొన్న ఈటెల రాజేందర్ వచ్చి మాట్లాడిండు. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడికి పోయి రాయిబాయి మీరంతా ఏడున్నారు? మీరు ఓట్లు దీనికి వేసినామా? మీకు మా ధర్మాన్ని కాపాడుకోవడానికి, మా మతాన్ని కాపాడుకోవడానికి మేము ఓట్లు వేసినాం. వాడు ఎట్లయితే 1 సైడ్ ఓట్లు వేస్తాడు మన ధర్మానికి మతానికి, మేము అట్లనే అనుకోని ఓట్లు వేసినాం. ఏం చేస్తారు? 2 వచ్చి వేరు, ఇంక8 మంది 6 మంది ఏడురు, ఎంపీలు ఎక్కడ వేరు? నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మన ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ సిగ్గు శరం ఉండాలి. వాళ్ళని బిజినెస్ పరంగా బైకాట్ చేయండి. నేను చెప్తున్నా, ఈరోజు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అంటే రేపు మీ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేవాడే ఈరోజు పోసిపోయిండు, బాత్రూమ్ పోసిపోయిండు. రేపు నీ అక్కని లేపుకో, ఈ రోజులు వస్తాయి. ఈరోజు ఎన్నో గుళ్ళ మీద దాడులు అవుతున్నాయి, ఎన్నో గుళ్ళ మీద దాడులు అయితే 1 కాదు 2 కాదు. అరే అమ్మవారి ఛాతి మీద అన్నాడు సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి కేసులా ఎంతమంది ముందుకు వచ్చిరండి? అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం హిందూ ముస్లిం భాయ్ భాయ్. నేను అదే అంటున్నా, ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర చీరగాల పెట్టిండు అమ్మవారు. 9 రోజులు ఉంటాం మేము ఉపవాసాలు. అటువంటి అమ్మవారు చీరగాలి పెట్టి వేయండు. ఎక్కడుందండి మన హిందూ సమాజం? ఏం చేస్తుంది? నేను అదే చెప్తున్నా, ఈ రాజకీయ నాయకులకు, మా బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, మా హిందువులకే చెప్తున్నా, నేను బయట వాళ్ళకి అవసరం లేదు, మా బీజేపీ వాళ్ళకి చెప్తున్నాం, మేము ఓట్లు వేసినాం, మాకు పనిచేయండి. ఈరోజు అన్యమతస్తుల నాయకులు ఎంఐఎం దగ్గర కార్పొరేటర్ నంబర్తో సహా ఎంపీ నంబర్ ఉంది, మా దగ్గర కార్పొరేటర్ నంబర్లు కూడా మాకు తెలియవు, ఇయ్యరు. ఎందుకు అంటే మీకు అంటే మా ఓట్లు కావాలి, మా అవి కావాలి, మా ధనం కావాలి, మా గుళ్ళు కావాలి. కానీ మా గుళ్ళకి అటాక్ అయినప్పుడు ఏడిపోతారు మీరు? ఇదే అన్యమతస్తులకు, ఇదేనా మనైతే హిందూ ముస్లిం భాయ్ అంటారు కదా, రోడ్డు మొత్తం నలగబెడుతుండే. ఈరోజు ఈ షాపులు ఉన్నాయి కదా, ఇవన్నీ నలగబెట్టేసేస్తుండే. మరి మనం ఏం చేస్తున్నాము? మన లీడర్లు ఏం చేస్తారు? నేను ఒకటే అడగదలుచుకుంటున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ హిందువులు కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఎక్కడ పోయి వీళ్ళందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు? నేను ఒకటి అడగదలుచుకుంటున్నా, ఇటువంటి ఇన్సిడెంట్ ఇంకెక్కడైనా సరే జరిగితే ఇట్లా కొట్టి వదిలేయడం కాదు, సంపి బొంద పెట్టేసాలి. నేను ఒకటే చెప్తున్నా, సంపి బొంద పెట్టాలి. కాల్లో చేయో తీసి పడదేం గురి పోతే పోయినా 3 నెలలు జైలు పోతే పోయినాం. నేను ఒకటే చెప్తున్నా, సండే మార్కెట్ నేను అదే చెప్తున్నా అన్న. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నువ్వు ముంగడికి వచ్చినావు, నీలాంటి వాళ్ళు 100 మంది ముంగడికి వస్తే నీ మాట నిలబడుతుంది. నువ్వు ఎంతసేపు మాట్లాడతావు? మేము ఒక్కడే ఇప్పుడు బజరంగ దళ హిందూ అయిన ఎంతసేపు మాట్లాడుతుంది అంటే వేరే వాళ్ళు ఎవరు మొక్తలేరా? గుళ్ళని బజరంగ దళే మొక్తుందా? హిందూ అయినే మొక్తుందా? వేరే ఎవడు హిందూ మొక్తలేడా? బొట్లు పెట్టుకొని ఎవడు గుళ్ళలో పోతలేడా? ఈరోజు ఇక్కడ అరే 80% ఉన్నాం రా నాయన, ఇక్కడ తిప్పు కొడతా 100 మందిలే మీడా. ఎక్కడ పోతురు మన హిందువులు?
ఆ హైటెక్ సిటీ పోతే గింత చెడ్డీలు వేసుకొని బయటకు వస్తారు పిల్లలు. అమ్మాయిలు ఏం పెట్టుకుంటారు కళ్ళల్లా? ఏం పెట్టుకుంటారు కళ్ళల్లా? ఏం చూస్తారు? అదేం అన్యమత్సస్తులకు అలా ఇళ్ళలో ఇజ్జతే ఉండదు ఆడోళ్ళకు. వాళ్ళేమో నిండు బురకలు వేసుకొని బయటకు వస్తారు. మన ఆడోళ్ళేమో మన ఆడపిల్లలను దుర్గామాత లాగా లక్ష్మీదేవత లాగా చూస్తాం మనం. అటువంటి ఆడోళ్ళను చెడ్డి వేసి ఇంట్లోకైనా అమ్మాయిలు బయటకు పంపిస్తారు. అలా అన్యమతస్తుల దాంట్లో ఆడోళ్ళకి ఇజ్జత్ ఉండదు, నిండు బురకలు వేసి పంపిస్తారు బయట. మన ఆడోళ్ళను దేవతలాగా చూసేటోళ్ళను చెడ్డి లేచి బయటకు పంపిస్తున్నాం. బొట్లు ఉండవు నెత్తికి. ఏం చేస్తున్నాం? నేను అడుగుతున్నా. తల్లిదండ్రులకు కూడా ప్రశ్నిస్తున్నాం. తల్లిదండ్రులు కూడా ఒక కన్నేసి ఉంచాలి పిల్లల మీద. లవ్ జిహాద్ అనే ముసుగుల మన ఆడపిల్లలు ఇప్పటివరకు మొన్న అంబర్పేటలో అయ్యింది, గోల్నాకల్ అయ్యింది. ఎంతమంది హిందువులు బయటకు వచ్చిరండి? ఎంతసేపు హిందూ వాహిని, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, RSS మేమే మొక్కుతున్నామా? మేమే పెట్టుకుంటున్నామా బొట్లు? మీరు పెట్టుకుంటలేరా? మీరు హిందువులు కాదా? చేతులు గాజులు వేసుకొని కూర్చుంటే లేదంటే ఏదో కట్న చేసుకొని లేదంటే కన్వర్ట్ అయ్యి కళ్ళకన్నా ఇళ్ళకన్నా ఉండిరా నాయన. మా దాంట్లో ఉండి మా ధర్మాన్ని భ్రష్టు పట్టేకొని మా ధర్మానికి ఏలెత్తి చూపించుకునేదాకా ఏకండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.